ప్రశాంత్ కిషోర్ ఒక్క అంశాన్ని కరెక్ట్గానే విశ్లేషించాడు. నేను ఇంత కూడా చెప్పాను, ఆ సర్వేలు ఇట్లాంటిది, ఆయన సెఫాలజిస్ట్ కాదు, లేదా సర్వేలు చేయించిన వాడు కాదు, ఎన్నికల వ్యూహకర్త. ఎన్నికల్లో ఎలా గెలవాలి, ఏ హామీలు ఇస్తే గెలుస్తారు, ఏ రకమైనటువంటి రూట్లో వెళ్తే గెలుస్తారు అన్నటువంటిది చెప్పడంలో ఆయన ఎక్స్పర్ట్, నో డౌట్. అంతేగాని ఏ అంశంలో ఏది ఎన్ని సీట్లు వస్తాయి ఇది చెప్పడంలో అతను ఫెయిల్యూరే. గతంలో జరిగినటువంటి చూస్తే కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ, హిమాచల్ ప్రదేశ్లో కానీ ఇట్లాంటి వాటిలో విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. ఈవెన్ వ్యూహకర్తగా కూడా ఇది ఉత్తరప్రదేశ్లో దెబ్బతిన్నాడు, అట్లాగే ఇతర కొన్ని ఇది తమిళనాడులోనూ దెబ్బతిన్నాడు. తమిళనాడులో స్టాలిన్ గెలుపుకి అతను ఉపయోగపడ్డాడు తప్పించి కమల్ హాసన్ అక్కడ ఓటం పాలయ్యాడు. కమల్ హాసన్ కూడా అతనే వ్యూహకర్త. కాబట్టి రకరకాలు ఉంటాయి, అందులో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. అదే సందర్భంలో ఇప్పుడు ప్రధానమైనటువంటిది అతను చెప్పింది ఒకటి మాత్రం నిజం ఏంటంటే, గాంధీ అన్నటువంటి పేరే ఇప్పుడు రాహుల్కి పెద్ద సమస్య. పార్టీ